గత 5 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని అమరావతికి పునర్వైభవం అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు టాప్ ప్రయారిటీ ఇస్తున్న ప్రభుత్వం రాజధాని ప్రాంతంపై పూర్తిగా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 5 ఏళ్లుగా రాజధాని ప్రాంతంలో విపరీతంగా పెరిగిపోయిన తుమ్మ చెట్లు, ముళ్ల పొదలను తొలగించేందుకు ప్రజాప్రతినిధులు చొరవ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్లు ఈ జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రారంభించారు. నెల రోజుల్లోగా మొత్తం క్లియర్ చేసి అమరావతి ప్రాంతాన్ని ముస్తాబు చేస్తామని నేతలు చెప్పారు. కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో ఇది ఒక మంచి రాజధాని అవుతుందని ఆ రోజు ఇవ్వటం జరిగింది. అయితే దానికి తగ్గట్టుగానే ఇక్కడ డిజైన్లు అన్ని చేయటం, ఒక 41,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచి వర్క్ టేకప్ చేసాం. అయితే 2019లో ప్రభుత్వం పోవటం వల్ల గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలాట ఆడింది. విశాఖపట్నం అని, ఇక్కడ అమరావతి అని, కర్నూలు అని రకరకాలుగా ఆడి రైతుల్ని అనేకమైన ఇబ్బందులకు గురి చేసింది. అయినప్పటికీ రైతులు మనోస్థైర్యంతో ఉన్నారు. నిజంగా వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. అందుకని ఈ ప్రభుత్వం ఇప్పుడు రాగానే ఇమీడియట్ గా దీన్ని టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పడం. అయితే దానికి అంతకుముందు వేసిన రోడ్లు కొన్ని తవ్వేశారు, కొన్ని డోర్లు విండోస్ ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇలా అసలు ఇక్కడ కంప్లీట్ గా దీన్ని ఒక అడవి చేశారు. 34 ఎకరాలు రైతుల దగ్గర తీసుకున్నాం. గ్రామ కంటాలు కావచ్చు, లేదా ప్రభుత్వ భవనాలు కావచ్చు, అన్ని తీసుకుంటే ఇది 58,000 ఎకరాలు. ఈ 58,000 ఎకరాల్లో సుమారుగా 24 ఎకరాలు దాదాపు దట్టమైన అడవిలాగా తయారైపోయింది. మొన్న సీఎం గారు విజిట్ లో యాక్చువల్ గా బిల్డింగ్స్ చూస్తుంటే, ఒక బిల్డింగ్ ఎక్కి చూస్తే జడ్జెస్ బంగ్లాస్ అన్ని కంప్లీట్ గా కంపతో మునిగిపోయింది. అక్కడికక్కడే సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఇమ్మీడియట్ గా కంప మొత్తం తొలగించుకొని దానికి టెండర్లు ఇచ్చాము. దానికి యాక్చువల్ గా ఇవాళ పని ప్రారంభించడం మొదలుపెట్టాం. ఈ పనిని 30 రోజుల్లో కంప్లీట్ చేయమని యాక్చువల్ గా టెండర్లు ఇవ్వడం జరిగింది. 30 days లో వాడు కంప్లీట్ చేస్తామని యాక్చువల్ గా చెప్పడం జరిగింది. కంప్లీట్ గా 30 days లో ఈ పని పూర్తి చేస్తే ఫస్ట్ స్టెప్, దిస్ ఇస్ ది ఫస్ట్ స్టెప్. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫస్ట్ ఆదేశం అంటే ఫస్ట్ కంప తొలగించండి. అప్పుడు ఎవరికి ఇచ్చిన ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో వాళ్ళు చూసుకుంటారు. కనీసం ఇప్పుడు మనం ప్లాట్లు ఇచ్చిన రైతులకి ఎవరు ఎక్కడున్నా ఎవరికి తెలియదు అన్నారు. దాని మీద చేస్తున్నాం. తర్వాత ఏదైతే బిల్డింగ్స్, రోడ్లు అప్పుడు కట్టామో గత 5 సంవత్సరాలు ఎటువంటి మెయింటెనెన్స్ కానీ దాని గురించి పట్టించుకోకుండా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం వదిలేస్తే దాని వల్ల కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించాం. దాని మీద స్టడీ చేయడానికి ఐఐటి హైదరాబాద్, ఐఐటి చెన్నై ఇద్దరికి ఇచ్చాం. వాళ్ళకు కూడా 1 month టైం ఇచ్చాము. వాళ్ళు మొన్న వచ్చి స్టడీ చేశారు. ప్రైమరీ రిపోర్ట్ త్వరలో ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాని మీద కొన్ని మళ్ళీ ఇంకా టెస్టులు చేయాలన్నారు. అది చేసిన తర్వాత దాన్ని బట్టి యాక్చువల్ గా ముందుకు పోవడం జరుగుతుంది. అసంబద్ధమైన నిర్ణయాల వల్ల, ఈ ప్రాంతం మీద ద్వేషం వల్ల, ఈ ప్రాంత ప్రజల మీద ప్రత్యేక కోపం వల్ల ఈ అమరావతి రాజధానిని చిట్టడవిగా మార్చివేశారు. ఆ అడవి ఎంతగా విస్తరించిందంటే దాదాపు 24,230 ఎకరాల పాటు ఈ ముళ్ళ చెట్లు పెరిగిపోయినాయి. అమరావతి రాజధానిని మళ్ళా తిరిగి పునర్నిర్మించాలంటే, అభివృద్ధి పట్టాలెక్కాలంటే ఈ 24,320 ఎకరాల్లోని జంగిల్ మొత్తం క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం మీద. ఇది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల మీద మోపిన భారం. ఇది కేవలం జంగిల్ రూపంలో దాదాపు 36 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. 36 కోట్ల రూపాయలు ప్రజలను ఎత్తినా ప్రజలు కట్టే పన్నుల్లో నుంచి ఈ జంగిల్ క్లియరెన్స్ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల మీద వేసిన భారం. అంతేకాకుండా అనేక నిర్మాణాలు ఆగిపోయినాయి. ఆ నిర్మాణాల ఖరీదు ఎంత అవుతుందో తెలియదు. అనేక చోట్ల గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పనులన్నీ కూడా మధ్యలో ఆగిపోవడం చేత మెటీరియల్ పాడైపోయింది, దొంగల పాలైంది. అనేక రకాలుగా నష్టాలు జరిగినాయి. కాంట్రాక్టర్లకి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. వాళ్ళు తిరిగి ముందుకు రావాలంటే
తిరిగి నిర్మాణాలు చేపట్టాలంటే ప్రతి నిర్మాణాన్ని కూడా ఐఐటి నిపుణులతో టెస్ట్ చేపించాల్సిన పరిస్థితి. ఈ రకంగా నిర్మాణానికి సంబంధించిన రంగంలో కానీ ఈ ప్రాంత అభివృద్ధిలో కానీ కొన్ని వేల కోట్ల రూపాయల భారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల ఎత్తున పెట్టారు. అమరావతి అభివృద్ధిలో భాగంగా మొదటి అడుగుగా జంగిల్ క్లియరెన్స్ చేయడం జరుగుతూ ఉంది. ఈ జంగిల్ క్లియరెన్స్ R5 జోన్ మినహాయించి, అదేవిధంగా ఎవరైతే అమరావతి నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ లో భాగస్వామ్యం కాలేదో వారి భూములను కూడా మినహాయించడం జరుగుతుంది. అవన్నీ పోగా మొత్తం 34,329 ఎకరాలలో భాగంగా 24,230 ఎకరాలు ఈ రోజున జంగిల్ క్లియరెన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలియజేస్తూ వడివడిగా అమరావతి నిర్మాణానికి అడుగులేస్తా ఉన్నారు. ఈ కాంట్రాక్ట్ మొత్తం NCC కంపెనీ వాళ్ళు టేకప్ చేస్తున్నారు. స్థానికంగా ఉన్న రైతులను కూడా ఎవరికైనా ఏదైనా ఇక్కడ యంత్రాలు ఉండి పనిలో భాగస్వామ్యం అవ్వాలన్నట్లయితే వారిని కూడా భాగస్వామ్యం చేసి అమరావతి నిర్మాణంలో ఈ ప్రాంత రైతులు భూమిని ఎలాగైతే ఇచ్చారో పనుల్లో కూడా భాగస్వామ్యం చేయడానికి ఈ ప్రభుత్వం నిశ్చయించుకుందని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన మంత్రి నారాయణ గారికి ధన్యవాదాలు.